ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలెండర్లో సేమ్ ఇయర్ ఉన్న ఎలా చేయాలో తెలుసుకుందాం. సేమ్ ఇయర్ మన ఇక్కడ మంత్ డేట్ అనేది చేంజ్ అయితే ఇయర్ అనేది సేమ్ ఉంటుంది. మనకు 1 Jan 2004 సండే అవుతే 29 February 2004 ఏ వారం అవుతుంది మనకు వారంగా. సేమ్ ఇయర్, మనకు ఇయర్తో సంబంధం లేదు. ఓకే, జనవరి ఉంది, జనవరి 1 ఉంది, తర్వాత ఫిబ్రవరికి ఇచ్చింది మనం. అంటే మంత్ చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది. మంత్స్ ఉన్నాయి మళ్ళీ. జనవరి ఉంది, ఫిబ్రవరి, ఒకవేళ ఫిబ్రవరి కాకుండా ఆగస్ట్ అన్నాడు అంటే జనవరి నుంచి మనం ఏం చేయాలి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అట్లా ఆగస్ట్ వరకు పోవాలి. మనకి ఇక్కడ జనవరి నుంచి మనకి ఫిబ్రవరి వరకు ఉంది కాబట్టి మనం చూసుకోవాలి. జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? జనవరిలో 30% 31 రోజులు ఉంటాయి. జనవరిలో ఫస్ట్ డే ఒక రోజు అయిపోయింది, మనకు కౌంట్ అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉంటాయి మనకు? జనవరిలో 30 రోజులు ఉంటాయి. జనవరి అయిపోయినాక మనకి ఏం నెక్స్ట్ ఫిబ్రవరి ఉంది. ఓకేనా? ఫిబ్రవరిలో 29 రోజులు అని 30 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉంటే చూసుకోవాలి. మనం 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ ఎలా అనుకోవాలి? మనం 7తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ శేషం అనేది ఎంత వస్తుందో అది ఆడ్ డేస్ అవుతుంది. వారం అయిపోయినాక మిగిలిన రోజులే మనం విషమ రోజులు ఆడ్ డేస్ అని అంటాం. 30లో మనకు 2 వచ్చినాయి. 29లో అన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఒక ఆడ్ డే ఉంటాయి. 7 4 28, ఇంకెంత మిగులుతుంది? 1 మిగులుతుంది శేషం. ఇక్కడ ఆడ్ డే 1 వచ్చింది. ఓవరాల్ ఎన్ని ఉన్నాయి మనకు? 1 + 2 ఎంత? 2 + 1 ఎంత? 3 ఆడ్ డేస్ ఉన్నాయి. మనకు సండేకు 3 కలిపితే మనకి ఏ రోజు వస్తుంది చూద్దాం. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. మనకు ఈ రోజు వస్తుంది వెడ్నెస్డే వస్తుంది. ఇట్లా సేమ్ ఇయర్ ఉన్నప్పుడు లింక్స్ చూసుకోవాలి. మంత్ చేంజ్ అవుతుంది మనకు. మంత్లో డేట్స్ ఏమి ఇచ్చినా సరే సేమ్ మంత్ సేమ్ డేట్స్ ఇచ్చినా మనకు ఈజీ అయిపోతుంది. చూద్దాం, ఇంకో చేద్దాం. 24 మార్చ్ 1994 మండే తీసుకుందాం. మండే ఇప్పుడు 24 ఆగస్టు తీసుకుందాం. ఆగస్టు 1994 వీక్లో, వారంలో ఏ రోజు అవుతుంది చూద్దాం. ఓకే, మార్చిలో ఎన్ని రోజులు కౌంట్ అని ఫస్ట్ ఏం చేయాలి? ఎన్ని మంత్స్ మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ మంత్ వచ్చినా చూసుకోవాలి. మార్చ్ తర్వాత గ్యాప్స్ ఉన్నాయి మనకు. మార్చ్ అయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు చూసుకుందాం. మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి? మార్చిలో 31 రోజులు ఉంటాయి మనకు. చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, పైన అన్ని 31 రోజులు ఉంటాయి, ఈ డౌన్స్ అన్ని 30 డేస్ ఉంటాయని. అట్లా 31 అంటే ఇప్పుడు 24 పోతే 31 ఎన్ని ఉంటాయి? 7 రోజులు ఉంటాయి మనకు. మార్చిలో 7. మార్చ్ తర్వాత ఏంది? ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. ఏప్రిల్, మేలో ఎన్ని? 31 ఉంటాయి. మే తర్వాత జూన్లో 30. జూలైలో మనకు 31 ఉంటాయి. ఆగస్ట్ ఎంత ఉన్నాయి? ఎంతవరకు వచ్చినాయి? మనకు 24 వచ్చినాయి. ఇవన్నీ యాడ్ చేసుకుని బై 7 చేసిన వస్తుంది మనకు. 30 సపరేట్ చేసుకుని వస్తుంది. 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 31లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ 31 జూలైలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 31లో 3 ఉంటాయి. ఈ 24లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 7 3 21 పోతే ఇంకెన్ని ఉన్నాయి మనకు? 3 ఆడ్ డేస్ ఉన్నాయి. ఓకే, ఏమి వచ్చినాయి మనకు? ఇక్కడ రాసుకున్నాం 7. ఇది మనకు 7 వెళ్ళిన మార్చ్లో 7 + ఇక్కడ ఏప్రిల్ 2 + మే 3 + జూన్ 2 + ఏప్రిల్, మనకు జూలై ఎంత వచ్చింది? 3 ప్లస్ ఆగస్ట్ ఎన్ని ఉన్నాయి? మళ్ళీ 3 ఉన్నాయి. ఇవన్నీ ప్లస్ చేసి బై 7 చేస్తే మనకు ఆడ్ డేస్ వస్తాయి. ఆడ్ డేస్ తీసుకో ఏం చేయాలి? దానికి యాడ్ చేస్తే అయిపోతుంది. 7 లైన్ 0. మనకి ఇంకా 7 ఎప్పుడైతే ఇది 2 2 4 3 7 కట్టు. ఇవన్నీ 3 + 3 6. 6/7 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? మనకు 6 వస్తుంది. ఓకే, మనకి 6 ఆడ్ డేస్ వచ్చినాయి. 6 అని కలపచ్చు, ఒకటి -1 అని చేయొచ్చు. మనకి మండే వచ్చిందంటే ఆన్సర్ ఏమొస్తుంది? -1 చేస్తే సండే వస్తుంది. ఓకే, ఇంకోటి ఫస్ట్ ఏం చేయాలంటే మర్చిపోయినా, 1994 ఇప్పుడు ఇయర్ సేమ్ ఇయర్ ఇచ్చినప్పుడు అది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ చూసుకోవాలి. ఇది అవసరం లేదు, కానీ మనకు ఒకవేళ లీప్ ఇయర్ అయిందనుకో ఫిబ్రవరి 29 కౌంట్ అవుతుందా లేదా? 29 కౌంట్ అయితే మనం
ఇచ్చిందని కూడా యాడ్ చేసుకోవాలి, లేకపోతే మంత్లనే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ ఒకసారి చూసుకోవాలి, ఎందుకని మనకు మంత్ల ఫిబ్రవరిలో 29 నుంచి యాడ్ అవుతుందా లేదా ఇచ్చిన మంత్ చూసుకోవాలి. ఓకేనా, ఇదంతా సేమ్ ఇయర్ ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి, డైరెక్ట్ చేసుకోవాలి. ఓకే.